శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా శుభోదయం. నా ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ, నిన్న మనం లలితాశాస్త్రంలోని 5 శ్లోకాల గురించి వివరణను తెలుసుకున్నాం. ఇంకా దానికి కొనసాగింపు ఈరోజు చేసుకుందాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్తర శోభిత ముఖచంద్ర కళంకాభా మృగనాభివిశేషక అనేటటువంటి శ్లోకరాజాన్ని నిన్న మనం వివరించుకున్నాం. ఇంకా నేడు వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక ఉత్తరలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన. మనం ఒక విషయాన్ని గమనించినట్టయితే కనుక, సాధారణంగా సహస్రనామ స్తోత్రములో ఆ పరమాత్మ యొక్క సహస్రనామ స్తోత్రము దాని పేరే. అంటే అనేకమైనటువంటి నామములు అవన్నీ కూడా వర్ణింపబడుతూ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. అలా అనేక నామాలతో ఆ భగవంతుణ్ణి కీర్తించటం, పూజించటం, అర్చించటం, అది సహస్రనామార్చన. దాన్ని నిన్న అనుకున్నట్టుగా అనుసంధానం చేసి కనుక చేసుకుంటే స్తోత్రం. కానీ విశేషించి లలితా రహస్యనామంలో అమ్మవారి యొక్క నామములు కాకుండా మొట్టమొదట అమ్మవారి యొక్క వర్ణనతో మొదలైంది. మనం అనంగ పూజలు చేస్తూ ఉంటాం భగవంతునికి. అది ఈ అర్చనలో, అంటే ఈ వర్ణనలో పాదాది కేశ పర్యంతము, కేశాది పాద పర్యంతము అని 2 కూడా ఉంటాయి. కానీ అమ్మవారికి ప్రత్యేకించి కేశాది పాద వర్ణనం జరుగుతోంది. అంటే మొట్టమొదట అమ్మవారి యొక్క కేశములతోటి ప్రారంభమైంది. అక్కడి నుండి పాదముల వరకు కూడా వర్ణన చేయబడుతోంది. అంటే అమ్మవారికి ఏ రూపము లేదు, ఏ గుణము లేదు. అయినా మనము భగవంతుని మీద ఒక అనురక్తిని పెంచుకోవడానికి, భగవంతుని మీద మనకు భగవంతుడు అంటే ఒక నమ్మకం కలగాలంటే మనకు రూపం కావాలి. ఆ రూపాన్ని మనకి ఇలా ఉంటుంది అంటే, అమ్మవారికి ఒక రూపం ఇస్తే కనుక ఆ రూపం ఇలా ఉంటుంది అని చెప్పి వర్ణన అనేటటువంటిది చేయబడుతోంది. అమ్మ కాబట్టి మరి అసమాన సౌందర్య రాశి ఆ తల్లి. అందుకని ఆమె రూపవైభవం అంతా కూడా ఈ మొట్టమొదటి శ్లోకాల్లో వస్తుంది. ఆ తర్వాత నామవైభవం, తర్వాత ఆవిడ చేసినటువంటి కొన్ని మహోత్కృష్టమైనటువంటి విశేషాలు. ఇలా అందుకే ఇదేంటంటే బీజాక్షర సంయుక్తము అని చెప్పబడింది. కాబట్టి ఈ లలితా లలితా సహస్రనామ స్తోత్రం అనేది లలితా రహస్యనామ స్తోత్రము అని చెప్పి పిలువబడింది అని చెప్పి నిన్ను కూడా చెప్పుకున్నాం.
వదన, వదనం అంటే ముఖము. స్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక అంటే అమ్మవారి యొక్క మంగళప్రదమైనటువంటి శుభకరమైనటువంటి అత్యంత పూజనీయమైనటువంటి అత్యంత శోభాయమైనటువంటి అత్యంత సౌందర్యవంతమైనటువంటి ఆ ముఖము ముఖ పద్మం అంటారు. ఆ ముఖము ఇప్పుడు వదనస్మర మాంగళ్య గృహ తోరణ చిల్లిక. మనకి అమ్మవారి యొక్క ఈ నుదుటి భాగాన్ని వర్ణించారు. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక అని. ఇంకా నుదుటి తర్వాత వచ్చేటటువంటివి కనుబొమ్మలు, వాటిని ఇప్పుడు వర్ణిస్తున్నారు. అమ్మవారి యొక్క ముఖంలో ఉండేటటువంటి ఆ కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే, మంగళకరమైనటువంటి ఒక గృహానికి మామిడి తోరణాలని మనం కట్టినప్పుడు ఎలా అయితే ఉంటాయో అలాగా తీర్చిదిద్దినట్టుగా ఒక తోరణంలాగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయట. అంటే అమ్మవారి యొక్క ముఖాన్ని చూడటమే అత్యంత పవిత్రము, అత్యంత పూజనీయం అనుకుంటే, అమ్మవారి యొక్క ముఖాని మీద ఉన్నటువంటి ఆ కనుబొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కూడా రెండు మంగళ తోరణాల్లాగా ఉండి, ఆ రెండు కూడా తోరణము అంటే ఇలా దిగి వంపు దిగి మళ్ళీ ఇలా పైకి లేస్తుంది. అంటే రెండు కనుబొమ్మలు కూడా కలిసి ఉన్నట్లుగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయట. మనకి సాధారణంగా లౌకికంగా చెప్తూ ఉంటారు, కనుబొమ్మలు కలిసి ఉన్నటువంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని. మరి అందుకనే అమ్మవారి కనుబొమ్మలు రెండు కూడా తీర్చిదిద్దినట్టుగా ఒక మంగళప్రదమైనటువంటి ద్వారానికి కట్టినటువంటి తోరణాల్లాగా రెండు కూడా కలిసి ఉన్నాయట. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. వక్త్రలక్ష్మి అమ్మవారి ముఖం నుండి వెలువడేటటువంటి కాంతి అనబడేటటువంటి పరివాహ ప్రవాహము, అమ్మవారి ముఖము నుంచి వస్తున్నటువంటి సౌందర్యము అనేటటువంటి ఒక ప్రవాహం ఏదైతే ఉందో ఆ ప్రవాహంలో చలత్ మీన అభలోచన, ఆ ప్రవాహంలో కదులుతున్నటువంటి చేపలు. ఎందుకంటే మనకి నీటి యొక్క ప్రవాహంలో చేపలు అలా కదలాడుతూ ఉంటాయి, చేపలు తిరుగుతూ ఉంటాయి. అందువల్ల అమ్మవారి యొక్క సౌందర్యము అనేటటువంటి సౌందర్యముతో కూడినటువంటి కాంతితో కూడినటువంటి ఆ ప్రవాహముతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖారవందము, అందులో కదులుతున్నటువంటి చేపలలాగా అమ్మవారి యొక్క నేత్రములు అభా కలిగి ఉన్నది. వాటికి సమానమైనటువంటి, అంటే నీటిలో కదలాడేటటువంటి చేపలు ఎలాగైతే ఉంటాయో అమ్మవారి యొక్క సౌందర్యంతో కూడినటువంటి ఆ ముఖారవిందంలో, ఆ ముఖారవిందం నుండి వచ్చేటటువంటి కాంతి ప్రవహిస్తూ ఉంటే కనుక ఆ ప్రవాహంలో ఉన్నటువంటి చేపలు ఎలా కదులుతూ ఉంటాయో అలాగే అమ్మవారి యొక్క కనులు రెండు కూడా అటు ఇటు కదులుతూ ఉన్నాయట. అంటే అమ్మవారి యొక్క నేత్రాలను ఇక్కడ మీనములతోటి పోల్చడం జరిగింది. ఎందుకంటే మనకి విష్ణు సహస్రనామంలో కానీ లేదా సాధారణంగా ఈశ్వరుణ్ణి చెప్పేటప్పుడు సూర్యచంద్ర విలోచన అంటే సూర్యుడు చంద్రుడు నేత్రములుగా కలిగినటువంటి వారు అని చెప్పబడుతుంది. కానీ అమ్మవారికి చేపలతో ఆ కన్నులను పోల్చడం జరిగింది. కారణం ఏంటంటే చేపలు తమ యొక్క పిల్లల్ని సాధారణంగా పాలించి పోషించవు, కేవలం కంటి చూపులతో మాత్రమే అవి పెరిగి పెద్దవవుతాయి ఆ పిల్లలు. అందువల్ల
ఆ శ్రీదేవి యొక్క, ఆ పరదేవత యొక్క కటాక్షం ఉంటే చాలు, ఆవిడ యొక్క చూపు దృష్టి సోకితే చాలు, ఆ అనుగ్రహం అనేటటువంటిది ఎలా కలుగుతుంది అని చెప్పటానికి ఆమె యొక్క నేత్రాలని చేపలతో పోల్చడం అనేటటువంటిది జరిగింది. అలాగే నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నవ చంపక పుష్ప అభ నాసాదండ విరాజిత అని మనం వీటిని విడదీసుకోవచ్చు. నవ అంటే ఇక్కడ 9 అనేటటువంటి సంఖ్య కాకుండా నవ నూతనమైనటువంటి అప్పుడే వికసిస్తున్నటువంటి చంపక పుష్పము యొక్క అభ సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి, అప్పుడే వికసిస్తున్నటువంటి చంపక పుష్పం యొక్క సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి నాసాదండ ముక్కు యొక్క దొలము, దాంతో విరాజిల్లుతున్నటువంటిది. నవచంపక పుష్పము అంటే మనందరికీ తెలిసినటువంటి సంపెంగ పువ్వు. మనకి సాధారణంగా కవుల యొక్క వర్ణన ఎప్పుడు కూడా ముక్కుని ఆ సంపెంగ పువ్వుతో పోలుస్తూ ఉంటారు. అటువంటి సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో అటువంటి, అది కూడా వికసిస్తున్నటువంటి సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో అటువంటి ముక్కు దూలముతో విరాజిల్లుతున్నటువంటి, ప్రకాశిస్తున్నటువంటి తల్లి అని చెప్పి ఈ నామంలో చెప్పబడింది. అటువంటి అమ్మవారి యొక్క నాసాదండమునకు తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. దానికి నక్షత్రములు సూర్యమండలానికి పైన ఎక్కడో చాలా దూరంగా ఉంటాయి, కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉంటాయి. అయినా కూడా ఆ నక్షత్రముల యొక్క కాంతి చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి నక్షత్రముల యొక్క కాంతిని కూడా తారాకాంతి తిరస్కారి, వాటన్నిటిని కూడా తిరస్కరించేటటువంటి, అంటే ఏ గొప్పవైనటువంటి నక్షత్రముల యొక్క కాంతి ఉందో ఆ కాంతిని కూడా తిరస్కరించేటటువంటి నాసాభరణ, అమ్మవారి యొక్క నాసమును, ఆ ముక్కుకు ధరించినటువంటి ఆభరణం ఏదైతే ఉందో దాన్ని ముక్కెర అంటారు, బులాకి అంటారు. ఆ ఆభరణం ఏదైతే ఉందో అమ్మవారు ముక్కుకు ధరించినటువంటి ఆ ముక్కెర, ఆ నాసాభరణము ఎలా ఉందిటంటే నక్షత్రముల యొక్క కాంతిని కూడా తిరస్కరించేటటువంటి కాంతిని కలిగి ఉన్నటువంటి ఆ ముక్కెరను ధరించి ఉన్నటువంటిది, వాటితోటి భాసుర ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అని చెప్పి ఈ నామంలో చెప్పబడింది. అందుకే ప్రత్యేకించి బెజవాడ దుర్గమ్మ గుడికి వెళ్తే కనుక అమ్మవారి యొక్క పాదములను, అమ్మవారి యొక్క ముఖాన్ని దర్శించే కంటే అమ్మవారి యొక్క ముక్కెరను చూడటానికి భక్తులందరూ కూడా చాలా ఇదవుతూ ఉంటారు. అంత దేదీప్యమానంగా ఆ ముక్కెర కూడా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే ఆవిడ యొక్క ముక్కుకు ఉన్నటువంటి ఆ ముక్కెరను లేదా ఆభరణాన్ని చూసినంత మాత్రాన భక్తులు తన్మయత్వాన్ని పొందుతారు. ఆ రకంగా అటువంటి దర్శనం చేయటం అమ్మవారిని అత్యంత పవిత్రమైనటువంటిది అని చెప్పి భావిస్తారు. అటువంటి నక్షత్రముల యొక్క కాంతిని కూడా తిరస్కరించగలిగినటువంటి ప్రకాశవంతమైనటువంటి ముక్కెరతో అమ్మవారు భాసిల్లుతూ ఉన్నది, ప్రకాశిస్తూ ఉన్నది. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడప మండల.
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ మంజరి పూల యొక్క గుత్తి, కర్ణపూర మనోహర. కదంబ పూలు, కడిమి పూలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క గుత్తుల చేత క్లుప్త కూర్చబడినటువంటి లేదా అలంకరింపబడినటువంటి కర్ణపూర చెవుల యొక్క పైభాగము, అంటే చక్కగా చెవుల యొక్క పైభాగం అంతా కూడా అమ్మవారికి అటువంటి పూల గుత్తులను అమ్మవారికి అలంకరించి వాటితో ఇక్కడ వసిన్యాది దేవతలు వర్ణిస్తూ ఉన్నారు. అమ్మవారు ఇవన్నీ పెట్టుకున్నదా అమ్మవారికి అవసరం అంటే, అమ్మవారి యొక్క రూపాన్ని ఎంత సౌందర్యవంతంగా ఉండగలుగుతుందో అంత సౌందర్యవంతంగా మనం ఊహించుకుని వర్ణించుకుంటున్నాం. ఇంత సౌందర్యంతో అమ్మవారు ఉంది అనేటటువంటి అనుకుంటూ ఆ రూపాన్ని మనం వర్ణించుకుంటున్నాం. ఇది మనము వర్ణించుకుంటున్నటువంటిది కాదు, ఆ వసిన్యాది దేవతలు, అంటే అమ్మవారు కనుక ఒక రూపంలో సాక్షాత్కరిస్తే, అమ్మవారికి కనుక ఒక రూపం ఉంటే ఆ రూపం ఎలా ఉంటుంది అనేటటువంటిది ఆ వాగ్దేవతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వర్ణిస్తూ ఉన్నారు. దాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. అటువంటి పూల గుత్తుల చేత అమ్మవారి యొక్క చెవుల యొక్క పైభాగం అంతా కూడా అలంకరింపబడి మనోహరమై కనిపిస్తూ ఉన్నది. అలా ఈ నుదిరి భాగము, కనుమములు, నేత్రములు, చెవుల యొక్క పైభాగము, ఇంకా తాటంక యుగళీభూత తపనోడప మండల. తాటంక యుగళీభూత తపనోడప మండల. అమ్మవారి చెవికి పెట్టుకున్నటువంటి తాటంకములు, వీటిని గురించి గురువుగారు చాలా విశేషంగా సౌందర్య లహరిని చెప్తారు. చాలా అద్భుతంగా చెప్తారు. తాటి ఆకులను పెట్టుకోవడం వల్ల వాటికి తాటంకములు అని, అలాగే చెవికి పెట్టుకునేటటువంటి తమ్మలను తాటంకములు అని అంటారు అని చెప్పబడుతుంది. అలా అమ్మవారి యొక్క తాటంక యుగళీభూత, అమ్మవారి యొక్క చెవికి పెట్టుకున్నటువంటి 2 చెవులకు పెట్టుకున్నటువంటి తమ్మలు, ఆ తాటంకములు ఏవైతే ఉన్నాయో ఆ 2 కూడా ఎలా ఉన్నాయంటే తపనోడప మండల, సూర్య చంద్రుల యొక్క మండలములు, అంటే సూర్య చంద్రులు ఉండేటటువంటి ప్రదేశంలాగా ఉన్నాయంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా ఆమె యొక్క తాటంకముల వలె ప్రకాశిస్తున్నారు. ఆ పరమేశ్వరుడికేమో నేత్రములలో సూర్యచంద్రులను పోలుస్తారు. ఇక్కడ అమ్మవారి యొక్క తాటంకములలో ఆ సూర్యచంద్రులు ఇద్దరిని కూడా ఇక్కడ పోలుస్తున్నారు. అమ్మవారి యొక్క తాటంకములకు పెట్టుకున్నటువంటి ఆ తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్సు సూర్యచంద్రుల యొక్క మండలాలు అక్కడ ఉన్నట్టుగా, అంటే సూర్యచంద్రులు ఇద్దరు కూడా అక్కడ స్థితులై ఉన్నట్టుగా ఆ తాటంకములు మెరుస్తూ ఉన్నాయట. పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ నవవిద్రోమ బింబశ్రీ యక్కారి రదనచ్ఛద. పద్మరాగమణులు, పద్మరాగ శిల. శిల అంటే రాయి, అందరికీ తెలిసిందే. ఈ రాయే కొన్ని రాళ్ళు రత్నాలు, మణులు కూడా ఉన్నాయి. అలా పద్మరాగ శిలాదర్శ, ఈ పద్మరాగ శిల, పద్మరాగ మణి అనేటటువంటిది ఎటువంటిదంటే చాలా నిర్మలంగా ఉంటుంది ఆ రాయి, చాలా నిర్మలంగా ఉంటుంది ఆ మణి. ఇప్పుడు మన ప్రతిబింబాన్ని చూసుకోవాలంటే మనం అన్నింటిలో చూసుకోలేము. ఒక చెక్కలో చూసుకోలేము, ఒక ప్లాస్టిక్ పదార్థంలో చూసుకోలేము. దానికి ప్రత్యేకించి ఒక అద్దం కావాలి. అలాగే అద్దంలా మెరిసేటటువంటి కొన్ని వాటిల్లో మన ప్రతిబింబాన్ని మనం చూసుకుంటాం, కనిపిస్తుంది. అలా ఈ పద్మరాగ శిలలు, పద్మరాగ మణులు అనేటటువంటివి చాలా నిర్మలత్వంతో ఉంటాయి. అవి ఎంత నిర్మలత్వంలో ఉంటాయంటే వాటిలో మన యొక్క ప్రతిబింబాన్ని మనం చూసుకోవచ్చు. అంటే అంత ఏదైనా సరే స్వచ్ఛముగా ఉంటే మాత్రమే ఆ ప్రతిబింబం అనేటువంటిది చూసుకోవడానికి వీలవుతుంది.
అద్దానికి కూడా చూడండి, మరకలు కానీ మసి కానీ ఏదైనా అంటితే కనుక దానిలో మన ప్రతిబింబం అనేటటువంటిది మనం చూసుకోలేం. ఎప్పుడు చూసుకోగలుగుతాం? దాని మీద ఏ మరక లేకుండా అది అంత నిర్మలంగా ఉన్నప్పుడు, అంత పవిత్రంగా ఉన్నప్పుడు దానిలో మనం ఆ ప్రతిబింబాన్ని చూసుకోగలుగుతాం. అటువంటి నిర్మలత్వంతో కూడుకున్న పద్మరాగ మణులు ఏవైతే ఉన్నాయో ఆ పద్మరాగ మణులను పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూహు, ఆ పద్మరాగమణుల యొక్క నిర్మలత్వాన్ని కూడా పరిభావి తిరస్కరించు, అంటే వాటికంటే కూడా ధీటైనటువంటి, వాటికంటే కూడా ఉన్నతమైనటువంటి కపోలభూహు చెక్కిళ్ళు కలిగినటువంటిది. అంటే అమ్మవారి యొక్క చెక్కుళ్ళలో ఎంత నిర్మలత్వం ఉందంటే వాటిలో ప్రతిబింబాన్ని చూసుకోవటమే కాదు, ఆ చెక్కిళ్ళు పద్మరాగమణుల యొక్క నిర్మలత్వాన్ని కూడా తిరస్కరించేంత గొప్పగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. నవవిద్రో బింబశ్రీం యక్కారి రదనచ్చద. నవ మళ్ళీ నూత్న, క్రొత్త, విద్రుమ పగడముల యొక్క, బింబశ్రీ దొండపండు చాలా ఎర్రటి కొన్ని దొండపండు అని అప్పుడే అంటాం మనం, లేదంటే కనుక దొండకాయ అంటాం. అది పండితే చాలా ఒక రకమైనటువంటి ఒక ఎర్రటి ఎరుపు వస్తుంది. అటువంటి శ్రీ కాంతిని న్యక్కారి తిరస్కరించేటటువంటి రదనచ్చద పెదవులు కలిగినటువంటిది. అంటే పగడములు చూడండి, చాలా బ్రహ్మాండమైనటువంటి ఎర్రగా ఉంటాయి పగడాలు, నూతనమైనటువంటి పగడాలు. కొన్నాళ్ళు పెట్టుకున్న తర్వాత వాటి యొక్క కాంతి కొంత తగ్గుతుంది. అలా నూతనమైనటువంటి పొగడాల యొక్క ఎర్రటి కాంతిని, దొండపళ్ళ యొక్క ఎర్రటి ఎరుపుని, వాటన్నిటినీ కూడా తిరస్కరించేటటువంటి పెదవులు కలిగినటువంటిది. అంటే అమ్మవారి యొక్క పెదవులు అంతకంటే మనోహరంగా, అంతకంటే సౌందర్యవంతంగా, అంతకంటే అద్భుతంగా, అంతకంటే ఎర్రటి ఎరుపుతోటి ఉన్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి పెదవులను అమ్మవారు కలిగి ఉన్నది అని చెప్పి అమ్మవారి యొక్క రూప వర్ణన్ని, ఆమె యొక్క రూప వైభవాన్ని మనం వర్ణించుకుంటూ ఉన్నాం. అవసిన్యాది దేవతలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య, అంకుర, ఆకార, ద్విజ, పంక్తి, ద్వయ, ఉజ్వల అని దీన్ని మనం పదాలని విభజించుకోవచ్చు. శుద్ధ విద్య అంటే షోడశాక్షరి విద్య, అంటే 16 అక్షరములు కలిగినటువంటి బీజాక్షరి విద్య. అంకురం అంటే మొలకెత్తుతున్నటువంటి, ఆకార స్వరూపము కలిగినటువంటి, ద్విజ పంక్తి దంతముల యొక్క పలువరస. అందరికి కూడా పలు వరస అంటాం, అంటే 2 కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది కాబట్టి అటువంటి పలువరసతోటి ద్వయ జంటలతోటి ఉజ్వల ప్రకాశిస్తూ ఉన్నటువంటిది. వేద విద్య అనబడేటటువంటి షోడసాక్షరి విద్య అంటే అటువంటి బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో, 16 బీజాక్షరములు ఏవైతే ఉన్నాయో అవి పలువరుసగా కలిగి, అంటే 16 బీజాక్షరములు గాడ 2 వరుసలలో కలిగి అటువంటి పలువరుసతో ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అమ్మవారు. అంటే ఈ ఒక్కొక్క బీజమునకు కూడా 2 అంకురాలు ఉన్నాయి. 2 అంకురాలు అంటే 2 మొలకలు వస్తున్నాయి. అలాగే కింద ఒకటి పైన ఒకటి, ఇటువంటి పలువరుసతోటి వేద విద్యనంతని కూడా
ఈ 16 బీజాక్షరములలో నిక్షిప్తం చేసినటువంటి అటువంటి పలువరస్తో అమ్మవారు ప్రకాశిస్తూ ఉంది. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. అటువంటి పలువరుస కలిగినటువంటి అమ్మవారు అనేకమైనటువంటి సుగంధ ద్రవ్యములతో కూడినటువంటి తాంబూల చర్వణము చేయిస్తూ ఉన్నది. ఎలాగా? ఏ సుగంధ ద్రవ్యములు అంటే కర్పూరాది సుగంధ ద్రవ్యములు అంటే వాటిలో లవంగములు, పచ్చకర్పూరము, కస్తూరి, నాగకేశములు, జాజికాయ, అలాగే తమలపాకులు, వక్కలు, కొబ్బరి, ఇటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కలిపినటువంటి వీటిక తాంబూలముతోటి ఆమోద పరిమళంతో సమాకర్షిత సమస్తమును కూడా ఆకర్షించేటటువంటి దిగంతర దిక్కులన్నీ కూడా కలిగి ఉన్నటువంటిది. అంటే అమ్మవారు ఎటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తుంది? సకల సుగంధ ద్రవ్యాలని కూడా, అన్ని సుగంధ ద్రవ్యాలని, తమలపాకుల్ని, అంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి పదార్థాలని, అన్ని దిక్కుల్లో ఉన్నటువంటి పదార్థాలని, అవన్నీ కూడా సుగంధభరితమైనటువంటి పదార్థాలుగా భావించి అవన్నీ కూడా కర్పూరాది సుగంధ ద్రవ్యములతో ఉన్నటువంటి అటువంటి తాంబూలాన్ని చర్వణం చేస్తున్నటువంటిది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చత కచ్చపి. తన యొక్క పలుకుల యొక్క మాధుర్యం, అమ్మవారి యొక్క పలుకుల్లో ఉండేటటువంటి మాధుర్యం ఎలా ఉంటుంది అంటే సరస్వతీదేవి వాయించేటటువంటి, సరస్వతీదేవి చేతిలో ఉండేటువంటి, ఆమె మోగించేటటువంటి వీణ ఏదైతే ఉందో దానికి కచ్చపి అని పేరు. అటువంటి వీణను కూడా, అంటే అంత మధురమైనటువంటి స్వరాలను అందించేటటువంటి వీణని కూడా తిరస్కరించేటటువంటి, అంటే అంతకంటే అద్భుతమైనటువంటి నాదమును చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. ఆ నాదమును ఎలా చేస్తుంది అంటే ఆవిడ పలికితే అటువంటి నాదం వస్తుంది. అమ్మవారి యొక్క పలుకులు ఏవైతే ఉంటాయో, అమ్మవారి యొక్క మాటలు ఏవైతే ఉంటాయో, ఆమె మాట్లాడినప్పుడు అవన్నీ కూడా కచ్చపి అనేటటువంటి ఆ వాగ్దేవి మోగించేటటువంటి వీణ నుండి వచ్చేటటువంటి మధురమైనటువంటి స్వరాల కంటే కూడా అద్భుతమైనటువంటి స్వరాలు, అద్భుతమైనటువంటి నాదము ఈమె యొక్క పలుకుల నుండి వస్తుంది. మందస్మిత ప్రభాపూర మధ్యత్కామేశ మనస. మందహాసము, చిరునవ్వు. ఆ మందహాసము అనేటటువంటి చిరునవ్వుతో కూడినటువంటి కాంతి. నవ్వినప్పుడు చూడండి, ముఖంలో కూడా ఒక రకమైనటువంటి కాంతి వస్తుంది నవ్వినప్పుడు. అటువంటి కాంతితోటి మజ్జత్ కామేశ మానస, అటువంటి అంటే మందస్మితమైనటువంటి మోముతోటి ఆ ఈశ్వరుని యొక్క మనస్సునందు సదా నివసించున్నటువంటిది. ఎప్పుడూ కూడా ఆ ఈశ్వరుని యొక్క మనస్సులో అమ్మవారి యొక్క రూపము ఎలా ఉంటుందంటే మందస్మిత ప్రభాపూర, మందహాసము అనేటటువంటి ప్రవాహములో ఎప్పుడు కూడా మునిగిపోతున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క మనస్సులో ఆమె, ఆ శ్రీదేవి కొలువై ఉంటుంది. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. వర్ణన చేయలేనటువంటి, పోలిక లేనటువంటి గడ్డముతో, చుబుకముతో విరాజిల్లుతున్నటువంటిది ఆ తల్లిది. అంటే ఇంకా దానికి పోల్చదగినటువంటివి ఏమీ లేవు. అమ్మవారి యొక్క చుబుకముతో పోల్చదగినటువంటివి ఏమీ కూడా సృష్టిలో కనపడలేదు, ఎవరికీ కనపడలేదు అని చెప్తూ అటువంటి అద్భుతమైనటువంటి చుబుకముతో విరాజిల్లుతున్నటువంటి తల్లి.
అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజిత. అటువంటి అద్భుతమైనటువంటి చుబుకముతో విరాజిల్లుతున్నటువంటి తల్లి. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఈశ్వరుడి చేత కట్టబడినటువంటి, బంధింపబడినటువంటి మాంగళ్య సూత్ర, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర. దీన్ని మనం శ్లోకం చదువుకునేప్పుడు మొత్తం కూడా ఒకటేలాగా చదువుతాం, ఎందుకంటే ఇవన్నీ కూడా విడదీసి ఉండవు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. ఈశ్వరుని చేత కట్టబడినటువంటి మంగళసూత్రంతో శోభిస్తున్నటువంటి మెడ కలిగినటువంటిది కంధర. అంటే ఆ పరమేశ్వరుని చేత బంధింపబడినటువంటి మంగళసూత్రము అనేటటువంటి బంధనము కలిగినటువంటి కంఠము కలది. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. భుజ అన్విత అంటే భుజములు కలిగినటువంటిది. ఆ భుజములు ఎలా కలిగి ఉన్నది? కనకాంగద కేయూర, అనేకమైనటువంటి బంగారు ఆభరణములను, భుజకీర్తులను కలిగినటువంటిది. ఆ భుజకీర్తులతోటి ధగద్దేయమానంగా మెరిసిపోతున్నటువంటిది. ఈ కనక, అంగాద, కేయూరం ఇవన్నీ కూడా ఈ ఆభరణముల యొక్క పేర్లు. కనక అంటే బంగారము, అంగద, కేయూర ఇవన్నీ కూడా ఆభరణం యొక్క పేర్లు. అటువంటి బంగారముతో చేయబడినటువంటి అంగద, కేయూర అనేటటువంటి అద్భుతమైనటువంటి ఆభరణములతోటి భుజకీర్తులుగా కలిగి వాటితో అటువంటి ఆభరణములు భుజకీర్తులుగా కలిగినటువంటి భుజములతో ప్రకాశిస్తున్నటువంటిది. రత్న గ్రేవేయ చింతాకలోలాముక్త ఫలాన్విత. రత్నములతో కూడినటువంటి మంగళసూత్రములోని ఆ మంగళసూత్రం, అమ్మవారు వేసుకున్నటువంటి ఆ మంగళసూత్రంలో అనేకమైనటువంటి రత్నములు, ముత్యముల పేరు, చింతాక పథకములు ఇవన్నీ కూడా ఆ మంగళసూత్రంలో ఉన్నాయిట. అందుకే అటువంటి అద్భుతమైనటువంటి చింతాక పథకములతోటి, ముత్యములతోటి పొదగబడినటువంటి చింతాక పథకము, ముత్యములు, రత్నములు వీటన్నిటితో పొగడబడినటువంటి మంగళసూత్రమును ధరించి ఉన్నటువంటి తల్లి. మనకిది అద్భుతమైనటువంటి వర్ణన ఇక్కడ చేశారు. కానీ మనం నిజంగా దీని గురించి చూడాలంటే మనకి రోజు కూడా తిరుపతిలో స్వామివారి కళ్యాణాన్ని మనం కనుక వీక్షిస్తే అందులో ఆ సూత్రాలని భక్తులందరూ కూడా చూపిస్తారు. ఆ సూత్రాలు చూస్తే ఈ వర్ణన ఇంకొంచెం బాగుండేదేమో అన్నట్టుగా అనిపిస్తాయి. ఆ సూత్రాలు అంత మంగళకరంగా, అంత సౌభాగ్యప్రదంగా, చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతి వాటిని చూస్తే మనకు కలుగుతుంది. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపనస్థని. నేను ఇక్కడ ఆపరాదు. కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపనస్థని. ఆ ఈశ్వరుని యొక్క ప్రేమ అనేటటువంటి రత్నమణి, రత్నాలతో సమానమైనటువంటి లోకములను పోషించగలిగినటువంటి స్తనములను కలిగినటువంటిది తల్లి. తన యొక్క క్షీరముతోటి ఈ లోకాలన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటుంది. బిడ్డ ఎదగాలన్నా, బిడ్డ బ్రతకాలన్నా కూడా తల్లి యొక్క క్షీరమే మొట్టమొదటి కావాల్సింది. అమ్మ పాలు తాగే ఆ బిడ్డ తన ఎదుగుదలను ప్రారంభిస్తాడు, లేదంటే తన ప్రాణాలని నిలబెట్టుకుంటాడు. అటువంటి తన ద్వయాన్ని కామేశ్వరుని యొక్క ప్రేమ అనేటటువంటి ప్రేమతో కూడినటువంటి రత్నములకు ధీటైనటువంటి స్తనములను కలిగి ఉన్నది.
రే కాంతాయ కళ్యాణ నదేన దీర్ఘినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.